బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లాలోని మండల కేంద్రమైన సుండుపల్లిలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు బరితెగిస్తున్నారు. తమ వ్యాపారాలను చక్కదిద్దుకునేందుకు దేవుడి మాన్యాలు, దళితుల ఇనాం భూములలో సైతం తార్ రోడ్డులు ఏర్పాటు చేసి భూములలో ప్లాట్లు వేస్తున్నారు. అంతేకాకుండా మండల కేంద్రానికి ఎటువంటి జాతీయ రహదారిపై లేకపోయినా ఈ మండల కేంద్రం నుంచి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అమరావతి వంటి రాజధానులకు కనెక్టివిటీ లేకపోయినా అక్కడేదో పెద్దగా ట్రాఫిక్ సమస్య ఉన్నట్టు బైపాస్ రోడ్డు పేరుతో కోట్లు గడించేందుకు సిద్ధమయ్యారు. ఇక మండల కేంద్రంలో కనీసం బస్టాండ్ లేదు. అటువంటి మండల కేంద్రానికి బైపాస్ రోడ్డు అవసరం ఎందుకు వచ్చిందో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న నాయకులకే తెలియాలి. ఇక మండల కేంద్రం నుంచి రాయచోటి, రాజంపేట, పీలేరు రహదారుల ప్రాంతంలో ఖరీదైన భూములు ఉన్నప్పటికీ ఏ రహదారి లేని ప్రాంతంలో వెంచర్ను ఏర్పాటు చేసి వాటిలో దేవుడి మాన్యాలు, దళితుల ఇనాం భూములలో రోడ్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అధికార పార్టీ నాయకులతో ఇక్కడి నుంచి బైపాస్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పించారు. ఇక బైపాస్ రోడ్డు కనెక్టివిటీ ఉన్న వెంచర్లో ఫ్లాట్లు అతి తక్కువ ధరకి అమ్ముతున్నట్లు ప్రచారం కల్పించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక దేవుడి మాన్యాలు, దళితుల ఇనాం భూములలో వెంచర్కి సంబంధించిన రోడ్లు ఏర్పాటు చేయడం పట్ల ప్రజలు దళితుల మాన్యాలు అంటే మాదిగ మాన్యాలు మరియు దేవుని మాన్యాలు అన్నీ కలిపి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఫ్లాట్లు వేసి అమ్ముకునే క్రమంలో కొంతమంది నాయకులు వీటిని కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. దీనిపైన మేము అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించాం. దీని మీద ఎంక్వైరీ చేసి దీని మీద వెంటనే ఆ భూములు ఎక్కడున్నాయని తేల్చాలని చెప్పి మేము రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ సుండుపల్లి మండలంలో తహసీల్దార్ వారు కనీసం ఇంతవరకు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఈ అక్రమదారులు అధికారులు కూడా మేనేజ్ చేసుకొని వాళ్ళు అంతా కబ్జా చేస్తున్నారు. అందుకే మేము ఇంతవరకు న్యాయం చేయలేదు. ఆ యొక్క భూములు వివరాలు కూడా మేము తెలియజేస్తాము. ఇప్పుడు 23, 20 సర్వే నెంబర్లో 53 సెంట్లు మాదిగ ఇనాం భూమి ఉంటుంది. అట్టే కాకుండా 23, 35 సర్వే నెంబర్లో 24 సెంట్లు సౌడేశ్వర స్వామి దేవత మాన్యం ఉంటుంది. 23, 50 సర్వే నెంబర్లో 28 సెంట్లు మాదిగ మాన్యం ఉంటుంది. ఇలాగే 23, 4 సర్వే నెంబర్లో 3 సెంట్లు సుబ్రహ్మణ్యం స్వామి, అలాగే 23, 09 6 ఎకరాల భూమి సుబ్రహ్మణ్యం స్వామి మాన్యం ఉండాలి. అలాగే 23, 4 3 సెంట్లు 23, 17 సర్వే నెంబర్లో 1 ఎకరం 45 సెంట్లు సిద్ధేశ్వర స్వామి ఆలయం ఇది మాన్యము. 22, 20 సర్వే నెంబర్లో 40 సెంట్లు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాన్యం అన్నీ కలిపి కూడా వాళ్ళు కబ్జాలు చేసి దాంట్లో కూడా రోడ్లు వేసుకొని వాళ్ళు కబ్జా ఇది చేస్తున్నారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా వాళ్ళు చేస్తున్నారు. కానీ అధికారులు దాని మీద చూసి కూడా అవి పట్టించుకోవడం లేదు. అవి కొలతలు ఏంటని కూడా. సుండుపల్లి మండలంలో దళితుల మాన్యాలు అంటే మాదిగ మాన్యాలు మరియు దేవుని మాన్యాలన్నీ కలిపి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని